పేద ధనిక తేడా లేదు, అందరికీ ఆరోగ్య బీమా. 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 3,257 వైద్య సేవలు. హైబ్రిడ్ మోడ్లో బీమా సంస్థల ద్వారా నగదు రహిత వైద్య సేవలు. ఏడాదికి ప్రభుత్వంపై 641 కోట్ల భారం. సో పేద ధనికతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్య బీమా. రాష్ట్రంలో పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందుబాటులోకి వస్తుంది. 1,63,00,000 కుటుంబాలకు ఏడాదికి 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందిస్తారు. వీరిలో 1,43,00,000 పేద కుటుంబాలకు ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే బిలో పావర్టీ లైన్, అంటే రేషన్ కార్డు ఉన్నవారికి అనమాట. మిగిలిన రేషన్ కార్డు లేని వారికి అయితే 2.5 లక్షల వరకు కూడా వైద్యం అయితే అందిస్తారు. వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ఈ పథకం ప్రయోజనాలు అయితే వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 5.02 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ద్వారా ఈ కొత్త ఆరోగ్య విధానం అమలు కాబోతుంది. ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తూ ఉండగా ఇక్కడ నుంచి హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య బీమా అందిస్తారన్నమాట. వైద్య సేవలు ఆసుపత్రులు ఎలా ఉంటాయంటే, మొత్తంగా హాస్పిటల్ ఏమో మనకి హాస్పిటల్స్ ఏమో 2,498 అయితే ఉన్నాయి. ఇక వ్యాధులకు చికిత్సలు చూసుకున్నట్లయితే 3,257 అనమాట. ప్యాకేజీలు ఎలా ఉంటాయంటే, హైబ్రిడ్ మోడ్లో 2,550 ప్యాకేజీలకు బీమా సౌకర్యం కల్పిస్తారు. వీటిలో ఎక్కువ మంది ఉపయోగించుకునే సాధారణ చికిత్సలు ఉంటాయి. 324 ప్యాకేజీలను పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి రిజర్వ్ చేశారు. వీటి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. 197 ప్యాకేజీల చికిత్సను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పొందవచ్చు. ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. అందులో 166 అరుదుగా చేసే చికిత్సలు, ప్రభుత్వ పరిధిలో అందుబాటులో లేని 31 చికిత్సలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి పేద కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం, వార్షిక బీమా కవరేజ్ 25 లక్షలు. ఇక లబ్ధి 1.43 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు అనమాట. ప్రయోజనం ఏంటంటే 2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఖర్చు 2.5 లక్షలు దాటితే 25 లక్షల వరకు ఎంతైతే అంత బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారికి రియంబర్స్ అయితే చేస్తాయన్నమాట. ఇక ఉన్నత వర్గాలకు సంబంధించి ఏడాదికి 2.5 లక్షల వరకు బీమా అయితే ఇస్తున్నారు. వార్షిక బీమా 2.5 లక్షలు అయితే ఉంటుంది. లబ్ధి 20 లక్షల ఉన్నత ఆదాయ వర్గాలకు సంబంధించి అనమాట. ఇక బీమా కంపెనీ ద్వారా ఏడాదికి 2.5 లక్షల వరకు నగదు రహిత సేవలు ఇస్తారు. ఇక నిర్దేశిత పర్యవేక్షణ, సమాచార భద్రత ఎలా ఉంటుందంటే, జిల్లా స్థాయిలో వైద్య సేవల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం కోసం డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ ఉంటుంది. రియల్ టైమ్ విధానం ద్వారా ముందస్తు అనుమతి, క్లెయిమ్లు ప్రాసెసింగ్, లబ్ధిదారుల ధృవీకరణ జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో క్లెయిమ్ రిజర్వ్ కమిటీ ఉంటుంది. బీమా పరిహారం చెల్లింపులో సిఆర్సి నిర్ణయం అంతిమన్నమాట. మోసాలు, లోపాలు, జాప్యాలకు జరిమానాలు విధిస్తారు. జరిమానాలు, నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులు సస్పెన్షన్ ఉంటుంది. గుర్తింపు పొందించడం అంటే గుర్తింపు తొలగించడం తదితర చర్యలు ఉంటాయి. పథకం అమలు తీరుపై 15 రోజులకు నెలకొకసారి సమీక్షలు ఉంటాయి. లబ్ధిదారుల సమాచారం బహిర్గతం కాకుండా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ప్రకారం చర్యలు అయితే తీసుకుంటారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత పడినా సరే ఈ పథకాన్ని అయితే అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. సో ఈ పథకం కొత్త పథకం అనమాట. ధనిక పేదలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.